నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని బోగోలు మండలం జివ్వలదిన్నె గ్రామంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. జివ్వలదిన్నె మాజీ సర్పంచ్ ముమ్మిడిశెట్టి వెంకట సుబ్రహ్మణ్యం ఆయన తనయుడు పృథ్వీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇన్ఛార్జి తహసీల్దార్ లక్ష్మీనారాయణ, జిల్లా టూరిజం అధికారి ఉషా తదితరులు పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు స్మారక భవనం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు త్యాగం వల్లే తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందన్నారు. ఓకే మేడం. నూట 125వ పొట్టి శ్రీరాములు గారి వర్ధంతిని మన దువ్వలదిన్నె గ్రామంలో ఎంతో గుట్టుగానైనా పకడ్బందీగా చేయాల్సిన సౌకర్యాలు తక్కువైనా కూడా అందరూ నిలబడి ఇంతవరకు పూజ చేయటం, 2 విగ్రహాలకి పూలమాలలు వేయటం అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా దువ్వలదిన్నె గ్రామం ఈలో పోయిన 30 ఏళ్ల క్రితం ఇదే డయాస్లో చంద్రబాబు నాయుడు గారు మహోన్నతమైన కృషిని నిర్వహించారు. తన జీవితాన్నే త్యాగం చేసి అమరజీవిగా మనకు మన ఆంధ్ర ప్రజలందరికీ కూడా మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మనము ఈరోజు ఆయన యొక్క జన్మదినం 125వ జన్మదినం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారికి ఒక చిన్న ఇది చేసుకొని మనం గుర్తు చేసుకోవడానికి నెక్స్ట్ ఇందాక కూడా అక్కడ పిల్లలందరూ పార్టిసిపేట్ చేశారు. భవిష్యత్తులో పిల్లలకు కూడా మన పెద్దవాళ్ళ గురించి తెలియజేయటము, మన చరిత్రల గురించి తెలియజేయటము, ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వర్తించినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ.